వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. 5 సభ్యులతో ఒక కమిటీని నియమించేందుకు బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైస్రాయ్ హోటల్ నిర్మాణంపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్తున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇటు తిరుపతిలో బస చేయడంతో పాటు స్వామివారిని దర్శించుకొని వచ్చి తిరుపతి, తిరుచానూరు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఉపాలయాలన్నింటినీ దర్శించుకునేందుకు వీలుగా గతంలో తిరుపతి రైల్వే స్టేషన్కి ముందు వైపు వడ్డ సత్రం, వెనక వైపున 2-3 సత్రాలను గోవిందరాజస్వామి సత్రాలుగా వీటిని నిర్మించి భక్తులకి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళందరికీ విరివిరిగా వీటిని అద్దె గదులను కేటాయించి ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే గదులు ప్రస్తుతం వాటి భక్తులకి నామినల్ ఫీజు తోటి వాటిని భక్తులకే కేటాయించి భక్తులు ఎవరైతే స్వామివారి దర్శనానికి వస్తారో వాళ్ళందరూ వెళ్ళి స్వామివారి ఇక్కడ విడిది చేసి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేందుకు వీలుగా కూడా వీటిని ఉపయోగించేవాళ్ళు. అలాగే తిరుమల విస్తీర్ణం అంటే తిరుమలలో ఏదైతే స్థానికులకు సంబంధించిన 4 మాడ వీధులు ఖాళీ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తాత్కాలికంగా టీటీడీ యాజమాన్యం 2-3 సత్రాలలోనే వారికి బస ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే తాజాగా గత ప్రభుత్వంలో హయాంలో దాదాపు 10 కోట్లు వెచ్చించి వీటిని మరమ్మతులు చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటిని తొలగించి కొత్త భవనాలను నిర్మించడం జరిగింది. మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి నారాయణ సార్, గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందే అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఔటర్ రింగ్ అంటే తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ టీటీడీలో కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చోటు చేసుకునే ఆరోపణలు వచ్చి ప్రస్తుతం ఈ ఏదైతే గోవిందరాజస్వామి 2-3 సత్రాలకు సంబంధించి కూడా ఇక్కడ భవన నిర్మాణాల్లో కూడా అప్పుడు ఆరోపణలు వచ్చి వీటి మీద ప్రస్తుత పాలక మండలి సభ్యులకి మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? గత 2019 నుంచి 24 వరకు గత ధర్మకర్తల మండలి టీటీడీని జోబి సంస్థగా మార్చుకోవడం జరిగింది. కమిషన్లకి కకృతిపడి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవసరం ఉన్నా లేకపోయినా నిధులను దారి మళ్లించి ఇప్పుడు మనం నిలుచుకునేటువంటి 1వ సత్రం 2వ సత్రం దాదాపు 2016లో 10 కోట్ల రూపాయలతో శ్రీవారి నిధులతో దీన్ని మరమ్మతులు చేయడం జరిగింది. తిరిగి 2022 సంవత్సరానికి దీని మీద 500 కోట్ల రూపాయల ప్రతిపాదనతో కమిషన్లకు కకృతిపడి ఎన్నికల్లో తన కొడుకును గెలిపించుకోవాలని చెప్పి టీటీడీ చైర్మన్ దీన్ని దారి మళ్లించారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఫిర్యాదులు అందే మాకు. కాబట్టి ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో తీసుకుంటే అన్ని నిర్ణయాల మీద మేము పునర్సమీక్షిస్తాం. ఒక సబ్ కమిటీని వేసి ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్నారు. మేము కూడా ఒక సబ్ కమిటీ వేసి నిజానిజాలు శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. స్వామివారికి నిలువు దోపిడీ ఇచ్చే సాంప్రదాయం భక్తుల్లో ఉంది. కానీ గత ధర్మకర్తల మండలిలో కొందరు అధ్యక్షులు నిలువున స్వామివారి నిధులు దోచేశారని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నింటినీ పైసా కక్కిస్తామని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా నాకు గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. అంటే గతంలో టీటీడీ తిరుమలలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఉన్నారు. అంటే విజిలెన్స్ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరుగుతుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా మేము కూడా వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. అదే కాకుండా మా కమిటీనే ధర్మకర్తల మండలి సభ్యులతో ఒక 5 మందితో చైర్మన్ గారి అనుమతితో ఒక కమిటీ వేసేదానికి నేను వారికి ప్రతిపాదన తీసుకొని వస్తాను. దానికి వారు సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి కమిటీ మా ఇప్పుడున్నట్టు ధర్మకర్తల మండలిలో సభ్యులు స్వామివారి మీద భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు నియమించారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి లోతుపాటు లేకుండా ఖచ్చితమైన నివేదిక వస్తుందని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. మరోవైపు ఏదైతే ముంతాజ్ గ్రూప్ అని చెప్పిన వైస్రాయ్ హోటల్కి సంబంధించి కూడా ప్రభుత్వం టీటీడీ భూముల్ని దారాదత్తం చేయడం జరిగింది. మద్యం, మాంసం, స్పా లాంటివి టీటీడీ పరిధిలో నిషేధం. అయితే మద్యం, మాంసంతో పాటు స్పాలు కూడా ఏర్పాటు చేసే హోటల్ నిర్మించడం పట్ల పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే దీని మీద సోషల్ మీడియాలో నేను నిన్నటి నుంచి గమనిస్తున్నా. దీని మీద ఒకసారి ధర్మకర్తల మండలిలో చర్చించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఉన్నటువంటి అలిపిరి మార్గంలో అలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండే దిశగా మేము ఒకసారి ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. ఆధ్యాత్మిక విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని పాడి ఎవరు చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నాం. అయితే టూరిజం ముసుగులో గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటారు అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చి అందులో టూరిజం విభాగమే ఈ హోటళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం పట్ల కూడా ఏమైనా భవిష్యత్తులో దాని మీద చర్యలు ఏమైనా ఆ విచారణ కానీ లేదంటే ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇది కమిషన్ల ప్రభుత్వం, గత ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం. 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల ప్రభుత్వం. కమిషన్ల కోసం కకృతిపడి మొత్తం దేవస్థానాల ఆలయాల జోలికి కూడా రావడం జరిగింది. అందుకనే దీని మీద గత ప్రభుత్వం తీసుకున్నట్టు అన్ని నిర్ణయాల మీద ధర్మకర్తల మండలిలో తీసుకున్న అన్ని నిర్ణయాల మీద పునర్సమీక్షిస్తాం. ఎక్కడెక్కడ లోతుపాట్లు జరిగిందో అవసరమైతే దాన్ని నిలుపుదల చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఏదైతే గత ప్రభుత్వ హయాంలో టీటీడీల పరిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ పూర్తి స్థాయిలో సమీక్షించి అవసరమైతే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి సబ్ కమిటీ ఆధ్వర్యంలోని పూర్తి స్థాయిలో దీని మీద విచారణ సభ్యులతోటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తాం. అలాగే ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తుంది కాబట్టి దానికి అనుబంధంగానే తాము కూడా ఒక విచారణ కమిటీని నియమించి ఏదైతే టీటీడీలో జరిగాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా నివేదిక తయారు చేసి పాలక మండలి మీదకి అందించడంతో పాటు ప్రభుత్వానికి కూడా అందజేస్తామని చెప్తున్నారు. మరోవైపు ముంతాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్ పేరుతోటి ఏదైతే మద్యం మాంసానికి సంబంధించి అలాగే స్పాల్ ఏర్పాట్లకు సంబంధించి కూడా టీటీడీ పరిధిలో నిషేధం ఉన్నప్పటికీ ఎలా ఇచ్చారన్న దాని మీద ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ప్రతిపాదన అయితే పంపుతామని చెప్పిన కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.